ప్రవేశించినప్పుడు ఆయన కాలుతో తంతాడనో, తన్నినప్పుడు పాదపరాగం నీ మీద పడుతుందనో అలాంటి మాటలు ఏవీ చెప్పలేదు గౌతముడు. పర్ణశాలలోకి రామచంద్రమూర్తి ప్రవేశించినప్పుడు నీ శాపమునకు విమోచనం కలుగుతుంది. కలిగితే నువ్వేమవుతావో తెలుసా? మళ్ళీ నువ్వు నా భార్య అవుతావు, పత్నివవుతావు. పత్నివై నాతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి సమానమైనటువంటి స్థాయిని పొంది మళ్ళీ నా పక్కనొచ్చి నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటి వరకు నేను కూడా ఈ పర్ణశాల విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని చెప్పారు. చెప్పి వెళ్ళిపోయారు. నాయనా రామా, ఇదయ్యా అహల్య కథ, రా లోపలికి అని పర్ణశాలలోకి తీసుకెళ్లారు. ఇంద్రుడేం చేశాడు? అండములు పడిపోతే దేవతల దగ్గరికి వెళ్ళాడు. అందరినీ పిలిచాడు. నేను ఈ పని ఎందుకు చేశానో తెలుసా? నా ఒళ్ళు కొవ్వి కాదు, గౌతముడికి తపశ్శక్తి పెరిగిపోతోంది. గౌతముడిని నేనేం చేయలేను, అపచారం అహల్య పట్ల చేశాను. ఇప్పుడు ఏమైంది? గౌతముడికి కోపం వచ్చి నన్ను శపించాడు, అహల్యని శపించాడు. శపిస్తే ఏమవుతుంది? అది సత్యవాక్యం అవ్వాలి. అందుకని ఆయన తపశ్శక్తి కొంత పోయింది. గౌతముడి తపశ్శక్తి పోగొట్టడానికి నేను వెళ్ళాను. విడితే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నేనిడితే నా అండములు పోయాయి. అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ అండాల్ని తీసుకొచ్చి పెట్టవలసిన బాధ్యత మీది. ఎందుకని నా పని వల్ల మీరు రక్షింపబడ్డారు కాబట్టి మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నాడు. పాపం అగ్నిదేవుడు ఇది విన్నాడు. అగ్నేస్తు వచనం స్పృష్ట్వా పితృదేవా సమాగతా ఉత్పాట్యమేషవృషణౌ సహస్రాక్షేన్యవేశయన్. మనకి పితృదేవతారాధన చేసేటప్పుడు అప్పుడు ఆచారం ఏమిటంటే, పితృదేవతలకి ఆరాధన చేసేటప్పుడు మేషములకు అంటే గొర్రెకి అండములతో కూడినటువంటి గొర్రెని సమర్పిస్తారు. అందులో ఆ శరీరంలో అండములు పితృదేవతలు తీసుకుంటారు. అందుకని అండములు లేనటువంటి గొర్రెని పితృదేవతలకు ఇస్తే పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతాం. అండములతో కూడిన గొర్రెనే పితృదేవతలకు ఇవ్వాలి. అప్పుడు ఈయన వెళ్ళి పితృదేవతలను అడిగాడు. మేషం అంటే గొర్రె యొక్క అండములను తీసి మేము ఇంద్రుడికి అతికిస్తాం. అందుకని ఇక నుంచి అండములు లేని గొర్రెని నీకిస్తే పితృదేవతలందరూ సంతోషించాలి, ఇది దేవకార్యం కాబట్టి అంటే ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకుంటే గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి అతికించారు. అతికిస్తే ఆయన మళ్ళీ పురుషుడయ్యాడు. లేకపోతే ఎంత ఇంద్రుడైతే ఏమిటి, పుంసత్వం పోయిన తరువాత అందరి చేత అసహ్యింపబడతాడు. అందుచేత మళ్ళీ గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి పెట్టారు. అందుకని ఆయన ఏమని పిలుస్తారు? మేషవృషణుడు అని పిలుస్తారు. గొర్రె వృషణములు కలవాడు. అలా అన్నప్పుడల్లా ఏమవుతుంది? తాను తప్పు నడక నడిచినటువంటిది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఎంత ఇంద్రుడైనా మహర్షులేం ఉపేక్షించరు, తప్పే. కానీ అహల్యేమైంది? అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆవిడ తపిస్తూనే ఉంది అక్కడలాగా. వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్వసాయిని. గాలి తింటూ ఆహారం లేకుండా ధూళి మీద పడి అక్కడ పడి తపస్సులో ఉంది. రామచంద్రమూర్తి లోపలికెళ్ళారు. వెళ్ళగానే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటిట? 33 కోట్ల మంది దేవతలు కూడా కన్ను విప్పి ఆవిడ వంక చూడలేరట. అంత దుర్నిరీక్షమైనటువంటి తేజోమూర్తి అయి ప్రకాశిస్తోంది. రామచంద్రమూర్తి యొక్క దృష్టి పడగానే ఆవిడ బాహ్య స్థితిని పొంది పైకి లేచి రామచంద్రమూర్తి ఆ తల్లిని చూడగానే విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శాపం నుంచి విముక్తురాలైనటువంటి అహల్య రాముడి పాదముల మీద పడాలా, లేకపోతే రాముడు అహల్య మీద పాదాల మీద పడాలా? అంటే అహల్యని చూడగానే రాఘవౌతు తతస్తస్య, రాఘవుడే ముందు వెళ్ళి అహల్య యొక్క పాదముల మీద పడి ఆవిడ పాదములకు నమస్కారం చేశాడు. చేసిన తరువాత అప్పుడు ఆవిడేం చేసింది? స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతం. గౌతముడు చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు ఆవిడ రాముడికి నమస్కారం చేసి రాముణ్ణి కూర్చోపెట్టి షడ్రసోపేతమైనటువంటి విందు ఆరగింపచేసింది. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. గౌతమ మహర్షి కూడా వచ్చారు. అమ్మా, నీ శాపం నుంచి నువ్వు విముక్తురాలవయ్యావమ్మా అని విశ్వామిత్ర మహర్షి సంతోషించారు. తన పత్నిని తీసుకుని గౌతముడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మహాభారతంలో అయితే చెప్పారు, అంజనాదేవి గౌతమ మహర్షి యొక్క ఈ అహల్యాదేవి యొక్క కుమార్తె. ఆ అంజనాదేవి యొక్క కుమారుడే హనుమ. అందుకని ఇట్లాంటి చాలా విశేషమైనటువంటి సంతానం అహల్యాకి గౌతముడి ద్వారా కలిగింది తరువాత. సరే, ఇది మనం అహల్యా వృత్తాంతం రామాయణాంతర్గతంగా విన్నాం.
మనం ఇలా బాహ్యంగా చూస్తే మనకేమనిపిస్తుందంటే అహల్య తప్పు చేసింది, ఆ తప్పు చేయడం చేత ఆవిడ చాలా కాలం తపస్సు చేయవలసి వచ్చింది, మహానుభావుడు గౌతముడు శపించాడు అని మనం అనుకుంటాం. మీరు అలా అర్థం చేసుకుంటే అహల్యా వృత్తాంతం విషయంలో పొరపాటు చేసిన వారు అవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు ముందే చెప్పాను, అహల్య పట్ల ఇంద్రుడికి కోరిక ఉన్నమాట యథార్థం. వచ్చినటువంటి వాడు ఇంద్రుడు గౌతముడు కాడన్న విషయం కూడా అహల్యకి తెలియడం కూడా యథార్థం. పొరపాటు జరిగిన మాట యథార్థం. అయితే ఆగ్రహించవలసిన వాడెవరు? వీళ్ళిద్దరూ చేసిన పొరపాటుకి ఆగ్రహించవలసిన వాడు గౌతమ మహర్షి. మహర్షి అని ఎందుకన్నారు ఆయన్ని? ఆయనే ఆగ్రహిస్తే భార్యని పరిత్యజించాలి. ఇంకా ఎన్నడూ నువ్వు నా భార్యవి కాలేవు, నిన్ను నా పక్కన కూర్చోపెట్టుకోను అని విడిచిపెట్టేసి వేరొక భార్యని స్వీకరించాలి. కానీ గౌతముడు ఆ పని చేశాడా? ఆ పని చెయ్యలేదు. ఏం చేశాడు? తన గొప్పతనం ఏమిటో చెప్పాడు. దేవదానవులనందరినీ శాసించగలిగినటువంటి తపశ్శక్తి గౌతముడిది, ఉండడం పర్ణశాలలో. ఆ గౌతముడు ఒక్క మాట అంటే పుంసత్వం కూడా ఎగిరిపోయేటటువంటి నీచ స్థితి దేవేంద్రుడిది. పైకి ఐశ్వర్యంలా కనపడుతోంది, అసలు ఐశ్వర్యం ఎవరిది? గౌతముడిది. కానీ పొరపాటు ఏం జరిగింది? ఇంద్రుడు తన పురుషవాంఛ తీర్చుకోవడానికి వచ్చాడు. అందుకని మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. అందుకని అనుగ్రహంగా జ్ఞాపకానికి రావాలి. అందుకని మహాత్ములైనటువంటి వారు క్రోధమునకు వశులు కాకూడదు. ఆయన ఏం చేశాడు? పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అన్నాడు. నీ అండములు పడిపోతాయన్నాడు. పడిపోయే అండములు. మళ్ళీ ఎవరిని ఆశ్రయించవలసి వచ్చింది? ఎవరికి తాను అధిపతో ఆ దేవతల కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది అండాల కోసం. వాళ్ళెళ్ళి పట్టుకొచ్చి గొర్రె వృషణాలు అతికించారు. అందుకని ఏమైంది? ఆయన పొరపాటు దిద్దాడు, మరొక మాట పొరపాటు జరగకుండా నిగ్రహించాడు. భార్య కూడా పొరపాటు చేసింది. భార్య పొరపాటు చేసిందని విడిచిపెట్టేసిన వాడు ఆర్ష సంప్రదాయమునందు భర్త కాడు. భార్య ఇంతకన్నా పెద్ద పొరపాటు చరిత్రలో ఉండదు. చేస్తే గౌతముడు చెప్పినది ఏమిటో తెలుసా అండి? నీకు దేవరాజు మీద మనస్సు ఎందుకు కలిగింది? ఆయన ఐశ్వర్యవంతుడని. ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది? మనస్సు ఉండబట్టి. మనస్సు ఎందుకు వచ్చింది? నువ్వు ఆహారం తినబట్టి. ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. మనస్సు యందు మోహం వచ్చింది, మోహంలోంచి లోభం వచ్చింది, దానికి కామం కలిసింది, కామం కలిసి దేవరాజు వైపుకి వెళ్ళావు. ఇప్పుడు ఈ మనస్సు శుద్ధి పడాలి. అందుకని వాయుభక్ష నిరాహార, నువ్వు ఇంక అన్నం తినకు, గాలి తిను. నీ పాపం పోవాలి, నువ్వు అగ్ని పునీతం అవ్వాలి. అందుకని ఏమవ్వాలి? తప్యంతి, నువ్వు తపస్సు చెయ్యి. ఎన్నాళ్ళు? కొన్ని వేల సంవత్సరాలు. ఎలా చేస్తావు? ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే పడిపో. భస్మశాయిని, నీకు బాహ్య ప్రపంచం తెలియకూడదు. నీ ఒళ్ళంతా బూదితో కప్పబడుతుంది. కప్పపడి నువ్వు అలా పడిపోయి ఉండిపోతావు. ఎప్పుడు నీకు మళ్ళీ శాప విమోచనం? రాబోయే అవతారాన్ని ఆయన గమనించారు. పతితపావనుడైనటువంటి రామచంద్రమూర్తి వస్తారు. ఆశ్రమంలోకి రాగానే ఆయన మీద గాలి నీ మీదకి వస్తుంది. అంతే. ఎందుకు దేవాలయానికి వెళ్ళడం? స్వామి మించి వచ్చేటటువంటి గాలి మీ మీదకు వస్తే చాలు. మీరు ఆయన పతితపావనుడు, మీకున్నటువంటి దోషాలు పోతాయి. అందుకని దేవాలయంలోకి వెళ్ళి నిలబడతాం. ఇది దర్శనం చేసిన వారు ఎవరో తెలుసా అండి? మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శనం చేశారు రామాయణ కల్పవృక్షంలో. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగే, ప్రభుమేని నెత్తావి పరిమళించినతో నయశ్వం భుగ్రాణేంద్రియంబు నొందే, ప్రభువు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే, ప్రభు నీలి రత్న మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత నుపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. వేరొక్కసారి ఎప్పుడైనా నీ నోటితో అహల్య వ్యభిచరించిందంటావేమో అనడానికి నీకు హక్కు లేదు. ఎందుకని? పతితపావనుడనైనటువంటి నా అనుగ్రహాన్ని కొన్ని వేల సంవత్సరముల తపస్సు చేసి 33 కోట్ల మంది దేవతలు ఋషులు వచ్చినా సరే చూడడానికి వీలు లేనటువంటి కాంతి స్వరూపంతో విరాజిల్లుతోంది ఆ తల్లి ఇప్పుడు. అందుచేత ఆ దేవత, ఆ తల్లి యందు ఇప్పుడు పాపము లేదు.
అందుకని అటువంటి తల్లి కనుక నా చేత నమస్కరింపబడదగినదై నేను కూడా ముందు నమస్కరిస్తున్నాను. రామచంద్రమూర్తి చేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య గురించి వేరొక మాట అనడానికి నీకున్న అధికారం ఏమిటి? అనకెప్పుడు అహల్య అన్న మాట వినబడితే 2 చేతులతో నమస్కారం చేయి. ఇది అహల్య యొక్క గొప్పతనం అని చెప్పడానికి రాముడంతటి వాడు ముందు నమస్కారం చేశాడు. తన భార్య తప్పు చేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి ఎందువల్ల ఆ భార్య ఆ దోషం చేసిందో గమనించి ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడొస్తే ఎలా పతితపావనుడో చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. పడక కుర్చీలో పడుకుంటే అందుకు ఋషి సదృశుడయ్యాడు మహానుభావుడు. ప్రభుమేని పైగాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి. అప్పటి వరకు బాహ్య స్పర్శ లేకుండా పడిపోయినటువంటి అహల్యకి రామచంద్రమూర్తి మించి గాలి వచ్చి తగిలింది అంటే స్పర్శ కలిగింది. ఇప్పటి వరకు ఆవిడికి స్పర్శ లేదు. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునుంది. ఇప్పటి వరకు అసలు ముక్కుకి వాసన తెలియకుండా పడిపోయినటువంటి అమ్మకి రామచంద్రమూర్తి మించి వచ్చినటువంటి పరిమళమైన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమైందిట. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన ఆ రాయి స్పర్శేంద్రియంబు పొందే. ఆయన మించి గాలి వచ్చి తగలగానే మళ్ళీ స్పర్శేంద్రియం పనిచేయడం ప్రారంభించిందిట. ప్రభు నీలరత్న మంగళంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి. ఆ నీలమేఘ సంకాశమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఆవిర్భూతమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయిటంటే మళ్ళీ ఆవిడలోంచి శబ్ద స్పర్శ రూప గంధములనేటటువంటి 4 తన్మాత్రలు ప్రారంభమయ్యాయి. మరి రసేంద్రియం నాలుకెప్పుడు పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసింది కాబట్టి లేచి తిన్నప్పుడు కాదుట. ఆ రాముడికి పళ్ళు ఫలాలు పాలు అన్నీ ఇచ్చినప్పుట ఆయన తింటే ఈవిడ రసేంద్రియం పనిచేయడం మొదలెట్టిందిట. ఇప్పుడు ఏమైంది? ఆహార దోషం శరీర దోషం అన్నీ నివృత్తి అయిపోయి శ్రీరామ ఆ మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఆ హృదయ వీధి ఉపనిషత్ విధానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతోచే. ఇప్పటి వరకు రాముడే, శ్రీరాముడు కాడు, సీతతో కలిసిన రాముడు కాడు. ఎందుచేత? నాయన సీతమ్మ అక్కడున్నట్టు నువ్వు ఇక్కడున్నట్టు కనపడుతున్నారు, కానీ ఆవిడ నిత్యానపాయని నీ నుంచి విడబడదు. లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలా నగరంలో ఉంది. మీ ఇద్దరు తొందరలో కలియబోతున్నారు, సీతారాములుగా మాకు దర్శనం ఇవ్వబోతున్నారు అని దర్శనం చేసినటువంటి గొప్ప చారిత్రము కలిగి తన పాపమునంతటిని ప్రక్షాళనము చేసుకున్నటువంటి మహాపతివ్రత అహల్య. అటువంటి అహల్య కాళ్ళ మీద రాముడు పడ్డాడు. వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. అహల్య రా అని చెయ్యి పట్టుకుని మళ్ళీ తన ఆశ్రమ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. రామా, భార్య తప్పు చేస్తే ఉద్ధరించుకున్నవాడు భర్త, అంతేకాని పాణిగ్రహణం చేసి అస్తమానం చిన్నదానికి చిటకదానికి కూరలో ఉప్పు దిగ్గిన దగ్గర నుంచి ప్రతిదానికి భార్యని పట్టుకుని నిందించినవాడు భర్త కాడు. వాడేం భర్త? భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త. చూసావా రామా అహల్య కథ? ఇది అహల్య కథ అంటే. ఏమవుతోంది రాముడికి ఇప్పుడు? బాహ్యమునందు పతితపావనుడయ్యాడు, నరుడిగా గురుడి చేత సంస్కరింపబడుతున్నాడు. పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటో, పాణిగ్రహణం చెయ్యడం అంటే ఏమిటో, భార్యని ఎంత అపురూప వస్తువుగా చూసుకోవాలో, భార్య తప్పు చేసినప్పుడు భర్తృత్వం బయటికి వస్తుంది. తప్పు చేయడం అంటే నా ఉద్దేశం ఇంకొకటని కాదు. భార్య ఏదైనా పొరపాటు చేసినప్పుడు నువ్వు చెలరేగిపోయే అవకాశం వచ్చిందని కాదు, నువ్వు సంతోషించవలసింది. ఆవిడ వల్ల పొరపాటు జరిగితే పిలిచి చాలా ప్రశాంత చిత్తంతో, ఉసే నీకు చెప్పడానికి నేను తప్పెవరున్నారు? నీ కష్టమైనా నా కష్టం, నీ సుఖమైనా నా సుఖం. నేను తప్ప నీకెవరు చెప్తారు? నువ్వు బాధపడకూడదని నీకు ఒక మంచి మాట చెప్పాలని చెప్తున్నాను. నాకు వీరు తప్ప ఎవరు చెప్తారు? నా కష్టం వారి కష్టంగా భావించడానికి నాకు జీవితంలో వీరు తప్ప ఇంకెవరున్నారు ఆయన కన్నా గొప్ప అన్న పరమ పవిత్ర భావనతో నువ్వు ఈ మాట విను. ఈ మాట దిద్దుకో, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, అది నీకు యోగ్యం కాదు అని భర్త భార్యకి ఏకాంతమునందు కూర్చోపెట్టి చెప్పి భార్యని దిద్ది తనతో పాటు నడిపించగలిగినటువంటి వాడై ఉండాలి. అందుకే భార్యని ఆర్ష సాంప్రదాయంలో ధర్మపత్ని అన్నారు. ఎంత అందంగానో రామా, భార్య అంటే ఇలా చూసుకోవాలని చెప్పలేదు విశ్వామిత్రుడు. ఇది అహల్య కథ రామా అన్నాడు. నువ్వు పతితపావనుడవు అన్నారు.
ఈ కథ కదండి రాముడి జీవితాన్ని చివరి వరకు శాసించింది. తన తండ్రి దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, ఎందరో భార్యలున్నారు, రాముడికొక్కతే పత్ని. మనస వాచ కర్మణ ఇహ ఆ భార్యని దాటలా. కారణమేమిటి? ఎటువంటి గురువుల చేత సంస్కరింపబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, రామాయణం బాలకాండ రిటైర్ అయిపోయిన వాళ్ళు వినడం మంచిది. రామాయణం బాలకాండ వినవలసిన వాళ్ళు యుక్త వయస్సులో ఉన్న వాళ్ళు వినాలా? పెళ్ళయి ఇప్పుడు మంచి ఉత్సాహంతో జీవితాన్ని చక్కదిద్దుకుంటున్న వాళ్ళు వినాలా? లేకపోతే రామాయణం రిటైర్ అయిపోయి ఎందుకు పనికి మాలినటువంటి వాళ్ళు మాత్రమే వినాలి? మీకెందుకని రామాయణానికి వెళ్ళేవాడిని చొక్కా పట్టుకు ఆప్ చెయ్యాలా? రామాయణం పట్ల గురి కోల్పోతే పాడయ్యేవి మన బ్రతుకులు. మహర్షి ఔదార్యంతో వీటిని మనకు అందించారు. ఇన్ని రహస్యాల్ని లోపల పెట్టి అహల్యా వృత్తాంతాన్ని మనకు అందించారు. అందుకే అహల్య పొరపాటు తొలగొట్టుకున్న కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహాపతివ్రత. అహల్య జ్ఞాపకానికి రాగానే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాముడంతటి వాడు నమస్కరించిన అమ్మ అహల్య అనేటప్పటికి ఇలా నమస్కారం చేసేయాలి. అపార సౌందర్యము ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా మనకి నేర్పుతుంది. అందుచేత ఇన్ని రకాలుగా అహల్యా వృత్తాంతాన్ని బాలకాండలో మనకి వివరణ చేసి మహర్షి అది దాటి మిథిలా నగరానికి వెడతారు. వెళ్ళిన తరువాత అక్కడ ఎక్కడ చూసినా ఓహో వాహనాలు ఇరుకిరుకుగా వచ్చినటువంటి ఎందరో మహర్షులతోటి మునులతోటి అక్కడ జరుగుతున్నటువంటి యాగ సంరంభంతో మహోజ్వలంగా ఉంది. రాముడు అన్నాడు, మహానుభావ, ఎందుకు మనకి ఈ అల్లర్లో? కాస్త దూరంగా ఎక్కడైనా నిర్జనంగా ఉన్న చోట, జలములు సమృద్ధిగా దొరికే చోట మనం విడిది చేద్దామన్నారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుషుడైన వాడు మహానుభావుడైనటువంటి వాడు ముందు డాంబికాన్ని కోరుకోడు. రే నేను వచ్చానని వాళ్ళకి తెలుసో తెలీదో, వాళ్ళు ఎదురొస్తారో రారో అని అల్లరి పడిపోకూడదు. నువ్వు నీ మానాన్న ప్రశాంతంగా ఉండాలి. నువ్వు మహాత్ముడవైతే నువ్వు ప్రకటించుకోకూడదు. పూర్వం జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా రాస్తూ ఓ మాట చెప్పారు. పూర్వం ఒకడు గట్టిగా రాగి ప్లేటు పెట్టి కట్టేసుకునేవాట కడుపుని. ఎందుకురా అలా బిగించి కట్టుకుంటావా రాగి ప్లేటు నువ్వంటే? అమ్మో నేను మహాజ్ఞానిని, కడుపు నిండా జ్ఞానమే, జ్ఞానం చేత కడుపు పగిలిపోతుందేమో అని కట్టుకున్నాననేవట. ఇదే కావలసింది, ఈడాంబికం కాదు కావలసింది. నువ్వు నిశ్శబ్దంగా ఉండు, నువ్వు వెళ్ళి నిర్జనమైన ప్రదేశంలో కూర్చో. నువ్వు మహాత్ముడవని గుర్తేమిటో తెలుసా? లోకం నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు లోకం చుట్టూ తిరిగి రా 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 అని ఎన్నాళ్ళు పిలుస్తావు? నువ్వు ఈశ్వరుడి పాదాలు పట్టుకో. నీ ఇంట్లో కరెంటు పోతే మెయిన్ ఫీజ్ చేసుకో, గోళ్ళన్నీ దవ్వేకు, వైర్లు పీకేకు. నువ్వు ఈశ్వరుడి పాదాలు పట్టుకో. నువ్వు లోకాన్ని ఉద్ధరించగలిగిన శక్తి ఈశ్వరుడు నీకిస్తాడు. నీ దగ్గర పొందవలసిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. అందుకే విశ్వామిత్రుడు నిర్జనమైన ప్రదేశమై జల సమృద్ధమున్న చోట ఉన్నాడు. ఎందుకు జలాలు? నీళ్లున్న చోట ఉండడం ఎందుకు అంటే ఫలాలున్న చోట ఉంటాడు విశ్వామిత్రుడు, నీళ్లున్న చోట ఉంటాడు. నీళ్ళెందుకు? ప్రతి క్షణం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇంత బ్రహ్మజ్ఞానైనా సంధ్యావందనం చేసుకుంటాడు. సంధ్యావందనం చేయాలంటే ఓం కేశవాయ స్వాహ అనాలంటే నీళ్లు కావాలి. అందుకని నీళ్లు బాగా దొరికే చోటు ఎక్కడుంటుందో అక్కడ మహాత్ములు కూర్చున్నారు. చూడండి, వెతుక్కోవడం కూడా ఈశ్వరారాధనకి సరిపోయే ప్రదేశం. ఆయన ఇల్లు ఎక్కడ కూర్చుంటే ఈ వార్త ఎవరికి తెలిసిందిట? జనక మహారాజు గారికి తెలిసింది. తెలిసి ఆయన ఏం చేశాడు? పరుగు పరుగున పురోహితుడు శతానందుణ్ణి పట్టుకుని పరిగెత్తుకుంటూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వచ్చేట. వచ్చి ఆయన అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఆద్యయజ్ఞ సమృద్ధిర్దే సఫలా దైవతై కృత ఆద్యయజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాన్మయ. స్వామి, నేను చేస్తున్నటువంటి యజ్ఞం సఫలమైపోయింది అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మీరు రావడమే ఫలం. విశ్వామిత్రుడివి, మహానుభావుడివి, బ్రహ్మర్షివి, నువ్వు వచ్చావు, ఇంకేం కావాలి? చాలా సంతోషమయ్యా మహానుభావ అని చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజించాడు. ఎక్కడ కూర్చుంటే ఏమిటి? పూజ చేశాడు. పూజ చేసి విశ్వామిత్రుడితో ఒక మాట అడిగాడు. ఆ విశ్వామిత్రుడితో మాట్లాడడంలో ఇలా చూసేటప్పటికి పక్కన రామలక్ష్మణులు కనబడ్డారు. ఆయన అన్నాడు, ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీధనోద్ధరౌ అశ్వినావివరూపేణ సముపస్థిత యవ్వనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్త దేవలోకాదివామరౌ కథం పద్మ్యామిహ ప్రాప్త కిమర్థం కన్యవామునే వరాయుధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహామునే భూషయంతామిమం దేశం చంద్రసూర్య వివాంబరం అని
చూశావా, వీళ్ళేమో ఖడ్గాలు పట్టుకున్నారు, కోదండాలు పట్టుకున్నారు, బాణతూణీరాలు కట్టుకున్నారు, సూర్యచంద్రుల్లా ఉన్నారు, ఇద్దరు ఒక్క పోలికతో ఉన్నారు. ఏనుగు పెద్ద పులి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడుస్తున్నారు, అపారమైనటువంటి తేజస్సుతో ఉన్నారు. ఈ పిల్లలిద్దరినీ చూస్తే మహాశ్చర్యకరంగా ఉంది. ఈ పిల్లలిద్దరూ ఎవరయ్యా మహానుభావ విశ్వామిత్ర, నీ పక్కన ఎందుకున్నారు వీళ్ళు అని అడిగారు. పొంగిపోయాడు. తన శిష్యుణ్ణి చూసుకుని గురువు పొంగిపోవాలి, అంతేకాని వాళ్ళు రాగానే వీళ్ళే ముందెళ్ళిపోయి సార్ ఐఎమ్ రామా సన్ ఆఫ్ దశరథ గ్లాడ్ టు మీట్ యు అని వీళ్ళేం చెప్పరు. గురువుగారి వెనకాతలు ఇలా నించుంటారు. నించుంటే గురువుగారిని చూసిన తర్వాత శిష్యుల వంక చూసి ఏమి పరాక్రమం, ఏమి అద్భుతం, ఏమి స్వరూపం, సూర్యచంద్రుడు ఆకాశంలో ఉన్నట్టున్నారయ్యా, ఎవరయ్యా వీళ్ళు అని అడిగారు. అడిగితే గురువు వాళ్ళిద్దరా, బాబాయ్ చాలా గొప్పవాళ్ళండి, దశరథుడి కొడుకులు 60,000 సంవత్సరాల తర్వాత పుత్రకామేష్టి చేస్తే పుట్టారు, ఏమనుకుంటున్నారో ఇలా పిచ్చ పిచ్చ పొగడ్తలు గురువులు పొగడరు. గురువులు పొగిడితే శిష్యుడు పాడైపోతాడు. నేను గురువు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాడు. గురువు అన్నారు, విశ్వామిత్రుడు వాళ్ళ దశరథ మహారాజు గారి కుమారుడు రామలక్ష్మణుడు, సిద్ధాశ్రమంలో నేను యాగం చేశాను, దాన్ని రక్షించడం కోసమని రామలక్ష్మణుల్ని తీసుకొచ్చాను. వాళ్ళ రక్షణలో నా యాగం పూర్తయింది. దశరథ కుమారులు వారు నాతో వచ్చారు అన్నాడు. అన్న తర్వాత శతానందుడు పరిగెత్తుకొచ్చాడు. ఎవరు? గౌతమ మహర్షి కుమారుడు. పరిగెత్తుకొచ్చి ఆహా మీరు ఇలా వస్తున్నప్పుడు మా అమ్మ కనపడిందా, ఆశ్రమంలోకి వెళ్ళారా అన్నాడు. అంటే రాముడు వచ్చాడయ్యా, పతితపావనుడు కదా, మీ అమ్మ శాప విమోచనమైంది, సంతోషంగా గౌతమ మహర్షితో కలిసి వెళ్ళిపోయింది అన్నాడు. అనగానే ఇప్పుడు శతానందుడికి సంతోషం ఎవరి వైపుకి ఎడుతుంది? రాముడి వైపుకి తిరిగాడు. రామా మా అదృష్టమయ్యా నీ దర్శనం, మా అమ్మ ఎంత కష్టపడిందో నీకు తెలుసా రామా, జీవితంలో ఒక్కసారి కామమునకు వశురాలైంది, అయినందుకు ఎన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిందో తెలుసా. అమ్మ గురించి కొడుకు మాట్లాడినా, భార్య గురించి భర్త మాట్లాడినా మన సమాజం ఎలా మాట్లాడేదో చూడండి. ఇంత పొరపాటు కనపడితే చెట్టీలు పట్టుకుని, చొక్కాలు పట్టుకుని, కొట్టుకుని, వాడి మొహం నేను చూడనని, నా మొహం వాడు చూడనని విడిపోయేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఇవాళ సమాజం జారిపోయింది. కానీ అంతంత పొరపాట్లు కూడా సరిదిద్దుకున్నటువంటి కుటుంబాధిపతులు ఉండేవారు, ప్రేమించగలిగినటువంటి కుటుంబ సభ్యులు ఉండేవారు. అంత తపస్సు చేసిందయ్యా మా అమ్మ, మా అమ్మ నీకు ఆరాధన చేసిందా, నువ్వు మా అమ్మ దగ్గర అర్ఘ్యపాద్యాదులు పుచ్చుకున్నావా, మా అమ్మ ఇచ్చినటువంటి విందు స్వీకరించావా, నాయన ఆ భక్ష్యాల్ని భోజ్యాల్ని స్వీకరించావా, మా అమ్మ సంతోషంగా ఉందా అని అడిగాడు. అడిగితే మహానుభావ మీ అమ్మగారు పరమ సంతోషంగా ఉన్నారు, దీదీప్యమానంగా ఉందా తల్లి, మాతృస్వరూప అయిన అహల్యకి నమస్కరించాను, ఆవిడ మీ తండ్రి అయిన గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి బయలుదేరిపోయిందయా అని చెప్పారు. చెప్తే ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా అండి శతానందుడు? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన అన్నాడు, రామా నువ్వు ధన్యుడవు. ఎందుకు ధన్యుడవో తెలుసా? నాస్తి ధన్యతరో రామ తత్తోన్యో భువి కశ్చన గోప్తా కుశికపుత్రస్తే ఏన తప్తం మహాత్తప. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎంత తపస్సు చేశాడో తెలుసా రామ? తపస్సు అంటే ఇలా కూర్చుని బ్రహ్మర్షి అయిపోయాడు అనుకుంటున్నావేమో. బ్రహ్మర్షి అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ప్రతిబంధకాల్ని అధిగమించాడో, ఎటువంటి స్థితిని పొందాడో, ఇటువంటి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడి చేత రక్షింపబడడం అందే అది నీకు ధన్యత రామా, అందుచేత నువ్వు గొప్పవాడివయ్యా అన్నాడు. అంతేకాని గురువుగారు అక్కడ ఉండగా శిష్యుణ్ణి పట్టుకుని మీ వల్ల మా అమ్మగారు పాపం ఏంటి తప్యంతి భస్మసాయిని బూదిలో ఉన్నటువంటిది మా అమ్మ మళ్ళీ మా స్వరూపాన్ని పొందింది, అందుకని మా ఇంటికి రండి మనం మాట్లాడుకుందాం, విశ్వామిత్రుడు జనక మహారాజు గారి ఇంటికి వెళ్తారులేండి అనకూడదు. మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో చూపించారు. అడిగాడు విశ్వామిత్ర మహానుభావ చెప్పావా మా అమ్మ కథంతా అని అడిగారు. చెప్పానయ్యా మీ అమ్మ కథంతా చెప్పానన్నారు. పొంగిపోయాడు శతానందుడు. పొంగిపోయి ఇప్పుడు నేను ప్రత్యుపకారం ఏం చెయ్యగలను, ఈ విశ్వామిత్రుడు కదా నిన్ను తీసుకెళ్లాడు ఆశ్రమంలోకి, మా అమ్మ కథంతా చెప్పాడు కదా, ఎంత జాగ్రత్తగా చెప్పకపోతే మా అమ్మ పట్ల నీకు ఔదార్యం ఏర్పడింది, లేకపోతే చెయ్యి నేను రానా ఆశ్రమంలోకి అని నువ్వు అనొచ్చు కదా. ఆవిడ ఎంత గొప్పదో, ఎంత చిన్న పొరపాటు వల్ల అలా జరిగిందో, ఎంత తపస్సు చేస్తోందో విశ్వామిత్రుడు చెప్పుంటాడు. కానీ తనకి తానుగా విశ్వామిత్రుడు తన గొప్ప చెప్పుకోడు. తను ఎంత కష్టపడితే బ్రహ్మర్షి అయ్యాడో చెప్పడు.
ఇది నా అదృష్టం. రామ, నేను చెప్తాను నీ గురువు యొక్క వైభవం ఏమిటో, విశ్వామిత్రుడి కథ ఏమిటో చెప్తాను, విందువుగాని అన్నారు. మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడి జీవితం వినడం కోటి గంగా స్నానాలు చేయడంతో సమానం. రామచంద్రమూర్తి పరవశించిపోతారు, ఎందుకంటే తన గురువు విశ్వామిత్రుడు కనుక. రేపటి రోజున అందున విశేషించి మంగళవారం గనక రామాయణంలో హనుమకి ప్రీతిపాత్రమైన రోజు కనుక అసుర సంధ్య వేళలో అందున రేపు పౌర్ణమి ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు రామచంద్రమూర్తి, అమ్మ 16 కళలతో ఉంటుంది. పరమపావనమైన రోజు కనుక రేపు సాయంకాలం విశ్వామిత్ర కథ చెప్పుకుందాం. వీలైతే రాముడు ధనుర్భంగం చేయడం వరకు వెడదాం. ఎల్లుండి పరమోత్సాహంగా సీతారామ కళ్యాణం చెప్పుకుందాం. అందుకని ఇవాళ రోజున ఇక్కడతో పూర్తి చేసి విశ్వామిత్రుడిని స్తోత్రం చేసిన ఘట్టాన్ని పూర్తి చేస్తూ, ఇంకా ఇవాళ కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్న మీతో ఒక మాట చెప్పి ఉన్నాను. కార్యక్రమం పూర్తి చేసేటప్పుడు విశ్వామిత్ర మహర్షిని ఉద్దేశించి శతానందుల వారు అనగా గౌతమ మహర్షి అహల్యల యొక్క కుమారుడైనటువంటి శతానందుడు ఒక మాట అంటారు రామచంద్రమూర్తితో. ఈయన అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, బ్రహ్మర్షి, బ్రహ్మజ్ఞాని, మహాపురుషుడు, మహానుభావుడు. ఇటువంటి వారి రక్షణలో నీ ఉండడం రామా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ కారణం చేత నువ్వు పరమ అదృష్టవంతుడవు అని ఒక మాట అని, ఇటువంటి మహానుభావుని యొక్క జీవిత వృత్తాంతాన్ని నీకొక్కసారి చెప్పాలి అని నాకు అనిపిస్తోంది. అందుకని బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుని యొక్క కథని నీకు వివరిస్తాను అన్నారు. విశ్వామిత్రుడి కథ చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఎందుచేత అంటే ఒక మహాపురుషుని యొక్క జీవితం వినడము అంటే గంగానదిలో 1,000,000 మార్లు స్నానం చేయడంతో సమానం. ఎందుచేతంటే మహాపురుషుల యొక్క జీవితాలు ఒక్క రాత్రిలోనో ఒక్క నిమిషంలోనో మారిపోయినవి కావు. అటువంటి స్థితిని పొందడానికి, బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి నిజంగా విశ్వామిత్రుడు పడినటువంటి కష్టాలు, ఆయన యొక్క అకుంఠిత దీక్ష, ఎంత తపస్సు చేశాడు, ఎన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొన్నారు, ఎప్పుడు ఆ స్థాయిని పొందారు, అందులో ఒక్క విషయం కల్పితం కానీ, ఒక్క విషయం కూడా ఏదో అందం కోసమని చెప్పి తీసుకొచ్చి ఇమిడ్చినది కానీ లేదు. ఎందుచేత అంటే శ్రీరామాయణం బ్రహ్మగారి వరం చేత వ్రాయబడినది. ఇందులో ఒక్క విషయము కల్పితము కాని, ఒక్క విషయము యథార్థము కానిది కాని ఉండదు అని బ్రహ్మగారు వరం ఇచ్చారు వాల్మీకి మహర్షికి. అప్పుడు తూర్పు దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భలని పరిచి దాని మీద కూర్చుని ఆచమనం చేసి తనకి దర్శనమైనటువంటి విషయాన్ని ఆ పాత్రల మనస్సులలో ఉండేటటువంటి భావనలతో సహా లోపల భాషించిన తరువాత అప్పుడు వాల్మీకి మహర్షి దాన్ని గ్రంథస్థం చేశారు. అందుకని అందులో ఒక విషయం కూడా, అందుకే వాల్మీకి రామాయణం ఏదో అర్థం కాని రీతిలో ఏం ఉండదు. అన్ని విషయాల్ని చాలా స్పష్టంగా మాట్లాడే చెప్తారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి ఏది చెప్పారో దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, పునీతులం అయిపోయినట్టే. ఎందుకని అంటే మహర్షి ఎక్కడా ఏది దాచి మాట్లాడలేదు, ఉన్నదున్నట్లు మాట్లాడారు. అందుకే విశ్వామిత్ర కథ కూడా అంత అందంగానూ రచించారు. అందున అది శతానందుడి నోటి వెంట అమృత ప్రవాహం కింద వెళ్ళింది. మనకి వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకష అంటాడు. అన్నిటికన్నా చాలా కష్టం ఏదో తెలుసా నిగ్రహించడం? బయట రాజ్యాల్ని సంపాదించడమో ఐశ్వర్యం సంపాదించడమో ఇది కష్టం కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద, అన్నిటికన్నా చాలా కష్టం ఇంద్రియాల్ని వశం చేసుకోవడం. ఒక్క ఇంద్రియాన్ని వశంలో పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. మధురాతి మధురమైన పదార్థం మీ ఎదురుగుండా ఉండగా కొంతమేర మాత్రమే పరిమితంగా భుజించి అవసరమైన దానికన్నా ఒక్క మెతుకు నాలుక మీద వెయ్యకుండా నిగ్రహించగలిగినటువంటి శక్తి ఒక మనిషి సంపాదించగలిగితే అంతకన్నా గొప్ప విషయం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇంద్రియాలకి ప్రతి క్షణం మనం వశులమైపోతాం. అందున అపక్వస్య ప్రకుర్వంతి, తగినంత జ్ఞానం లేకుండా, తగినంత తపస్సు లేకుండా, తగినంత వైరాగ్యం లేకుండా ఆ ఇంద్రియాల్ని అణిచిపెడదామనో ఇంద్రియాల్ని జయిద్దామనో ప్రయత్నం చెయ్యడం మరింత ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుచేత అంటే ఈ మాట నేను చెప్పట్లేదు, వ్యాస భగవానుడు అంటాడు, తొక్కి పట్టిన కొద్దీ బంతిని కొడితే ఎలా పైకి లేస్తుందో, ఇంద్రియాన్ని తొక్కి పడితే ఇంద్రియం అంతగా జారిపోయి వెతుక్కోవడం మొదలు పెడుతుంది. ఆ సుఖాన్ని ఎలా పొందుదాం ఎలా పొందుదాం ఎలా పొందుదాం అని అపేక్ష మొదలవుతుంది. అది మనస్సు బోధ మొదలు పెడుతుంది. మొదలు పెడితే
మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదంటాడు. ఎందుకనేది లోపల కోరిక కింద పెరిగిపోతుంది. పెరిగిపోతే ఆ కోరిక తీరకపోతే దుఃఖం ప్రారంభం అవుతుంది. అందుకని ఆ ఇంద్రియముల చేత సర్వకాలముల యందు శాసించబడుతుంటాడు మనిషి. గుర్రాలు లాగేసినట్టు 5 ఇంద్రియాలు విచ్చలవిడిగా లాగేస్తాయి. ఉన్నవి 10 ఇంద్రియాలైనా కర్మేంద్రియాల పాత్ర బహు తక్కువ. ఎందుకని అంటే కర్మేంద్రియాలకి స్వతంత్రం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి తనంత తానుగా స్వతంత్రంగా వెళ్ళి ఏదో ఈ కాగితాలను ఇలా తీద్దామన్నది ఆలోచించదు. లోపల నుంచి బుద్ధి ఏది చెప్తే అది మాత్రమే కర్మేంద్రియం చేస్తుంది. కానీ జ్ఞానేంద్రియాలకున్న పరిస్థితి వేరు. తమంత తాముగా అవి కొన్ని పనులు చేస్తాయి. ఒక వాసన వచ్చిందనుకోండి, అక్కడెక్కడో అగరధూపం వస్తోందనుకోండి, ముక్కు చెప్తుంది ఏమయ్యోయ్ అగరధూపం వస్తోందంటుంది వాసన చూసి. నాలుకుందనుకోండి రుచి మారితే చెప్పేస్తుంది. ఒకే రుచి చాలాసేపు నాలుక మీద పడుతోందనుకోండి విసుక్కుంటుంది, నాకు ఇదొద్దు ఇంకో రుచి మార్చు అంటుంది. దీనికేం అక్కర్లేదు పాపం, ఏ రుచి అయినా ఇది పుచ్చుకుంటుంది, నిండితే చాలు దాని లక్షణం. కానీ దీనికి అలా కాదు, మార్చు రుచి అంటుంది. అందుకేగా పప్పు, కూర, పచ్చడి, పులుసు, చారు, పెరుగు, మజ్జిగ, నా బుర్ర, పచ్చిమిరపకాయ ఇన్ని వచ్చాయి. లేకపోతే ఎందుకు అన్ని అక్కర్లేదు, ఏదో ఒక పదార్థం చాలు, సాత్వికమైన పదార్థం తీసుకుని కడుపు నింపుకోవచ్చు. కానీ అలా కాదే, నాలుక ప్రీతి చెందడం కోసమని చెప్పి రకరకాలైనటువంటి రుచులు కలిగినటువంటి పదార్థాల్ని మనం స్వీకరిస్తుంటాం. విశ్వామిత్ర మహర్షి జీవితంలో కూడా గొప్పతనం ఏమిటంటే ఇంద్రియాని బలిష్టాని. ఆ ఇంద్రియాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో, మనస్సు ఎన్ని రకాల ప్రలోభాలు పెడుతుందో. శంకర భగవత్పాదులు అంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాజ్జగ్రత జాగ్రత్త. బయట దొంగ వస్తే తాళం వేసుకుంటారు, ఇంట్లో నగలెట్టుకెళ్ళి సేఫ్లో పెట్టుకుంటారు. ఇక్కడే ఉంటారు దొంగలు. కామము, క్రోధము, లోభము ఏ క్షణంలోనైనా విజృంభించేస్తుంటారు. కనపడరు, అప్పటికప్పుడు విజృంభిస్తారు, అప్పటికప్పుడు వచ్చిన ధనాన్ని ఎత్తుకుపోతారు. ఎక్కడి నుంచి వస్తుంది కోపం? ఇక్కడి నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి పుడుతుంది కామం? ఇక్కడి నుంచే పుడుతుంది కామం. ఎక్కడి నుంచి పుడుతుంది లోభం? ఇక్కడి నుంచే పుడుతుంది లోభం. ఏం చేస్తుంది? జ్ఞానరత్నాపహారాయ, జ్ఞానరత్నాన్ని అపహరించి పట్టుకుపోతుంటుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎప్పుడో జాగ్రత్త పడ్డం కాదు, ప్రతి క్షణం నువ్వు జాగ్రత్త పడవలసిందే. అదే శిధారావ్రతం అంటారు. నిజంగా ఈ మాటకి వ్యాఖ్యానం విశ్వామిత్రుడి యొక్క జీవితం. అవధరించండి, ఎంత అందంగా చెప్తారో మహర్షి వాల్మీకి రామాయణంలో. అందులో అంటారు, పూర్వకాలంలో ఇంతకుముందు మీకు గాధి యొక్క చరిత్ర చెప్పాను. అందులో మహానుభావుడు కుశుడు అనబడేటటువంటి ఆయన బ్రహ్మగారి కుమారుడు. ఆ కుశుడికి కుమారులు కుశనాభుడు మొదలైన వారు. ఆ కుశనాభుడు తన కుమార్తెలు 100 బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేసిన తరువాత తనకి కుమారులు లేరనేటటువంటి బాధతో పుత్రకామేష్టి చేస్తుంటే తండ్రి అయినటువంటి కుశమహారాజు గారు వచ్చి, నీకు కీర్తిని కల్పించగలిగినటువంటి వాడు, మహాయశస్సు నీయగలిగినటువంటి కుమారుడు కలుగుతాడని ఆయన పేరు గాధి అని వరం ఇచ్చారు. ఆ గాధి కుశనాభునికి కుమారుడిగా జన్మించాడు. ఆ గాధి కుమారుడు విశ్వామిత్రుడు. కుశిక వంశంలో జన్మించాడు కాబట్టి ఆయన్ని కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ గాధి కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఆయన సుక్షత్రియుడు జన్మచేత. ఈ విషయాన్ని మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వామిత్రుడు జన్మచేత సుక్షత్రియుడు, అందుచేతనే చాలా కాలం రాజ్యపాలనం చేశాడు. చాలా కాలం రాజ్యపాలనం చేసి ఈ భూమండలాన్నంతటినీ శాసించాడు. అటువంటి సమయంలో ఒకనాడు ఒక అక్షౌహిణి సైన్యంతో కలిసి భూమి అంతా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఉండేటటువంటి ఆశ్రమంలోకి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం అంటే ఏం సామాన్యంగా ఉండదు. ఆయన బ్రహ్మర్షి, మహానుభావుడు. వశిష్ఠ మహర్షి ఉన్న దగ్గర నుంచి కొన్ని 100 మైళ్ళ దూరం ఆయన యొక్క తపశ్శక్తి ప్రభావితం తరంగాలు వస్తుంటాయి. ఇప్పటికీ అరుణాచలంలో శేషాద్రి స్వామి వారి ఆశ్రమంలో వారి యొక్క సమాధిలోంచి ఆ శక్తి తరంగాలు ప్రసారం అవుతున్నట్టే ఆ శక్తి తరంగాలు వస్తుంటాయి. అక్కడ ఉండేటటువంటి జీవులు పరస్పర శత్రుత్వాన్ని మరిచిపోయి ఉంటాయి. ఒక ప్రాణి వేరొక ప్రాణిని చెనకదు. పులి జింకని హింసించదు, ఎలుకని పాము హింసించదు, కుక్క పిల్లిని తరమదు. ఎందుచేత? బ్రహ్మర్షి యొక్క తపోశక్తి తరంగాలు అక్కడ ఉంటాయి. కొన్ని వేల మంది శిష్యులు వశిష్ఠ మహర్షికి, ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకి చెందినవారు. వాలకిల్యులు, వైఖానసులు మొదలైనటువంటి వారు ఎందరో అక్కడ ఉంటూ ఉండేవారు. ఎన్ని పర్ణశాలలో, ఎన్ని మృగాలు అలా తిరుగుతూ ఉండేవి. ఎన్ని చెట్లు, అన్ని చెట్లు ఫలపుష్ప భరితములై ఉండేవి. అందున అక్కడ శబళ అనబడేటటువంటి కామధేనువు, అది అమృతంతో సమానమైనటువంటి క్షీరాన్ని ఇస్తుండేది.
ఆ పాలతో ప్రతిరోజు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుండేది, హవ్యం జరిగేది, కవ్యం జరిగేది. దాని చేతనే వశిష్ఠ మహర్షి యొక్క జీవనయాత్ర జరుగుతుండేది. అంత పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు, అప్పటికి మహర్షి కారు, విశ్వామిత్ర మహారాజు గారు తన యొక్క సైన్యాన్నంతటినీ బయట విడిది చేయించి తాను సంతోషంగా ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి నమస్కారం చేశారు. వశిష్ఠ మహర్షిని, అయా మీ ఆశ్రమంలో ఉండేటటువంటి చెట్లన్నీ ఫలవంతములయ్యున్నాయా? మీ యజ్ఞయాగాది క్రతువులన్నీ బాగా జరుగుతున్నాయా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. అంతేకాని గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ బ్యాంక్ అకౌంట్ బాగానే ఉందా, ఇంట్రెస్ట్ బాగానే వస్తోందా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నటువంటిది ఏదైనా సజెస్ట్ చేయనా అని వారి దగ్గర మాట్లాడకూడదు. అందుకని ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అయ్యా మీ ఆశ్రమంలో ఉండేటటువంటి ఋషుల యొక్క తపస్సులన్నీ ఏ విఘ్నం లేకుండా సక్రమంగా సజావుగా సాగిపోతున్నాయా? మీకు ఏ విధమైనటువంటి లోపం లేని రీతిలో ఉదకము మొదలైనటువంటివన్నీ లభిస్తున్నాయా? మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. ఆ మాట తీరుకి విశ్వామిత్రుడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి సంతోషించారు. సంతోషించి, నాయనా నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా అని అడిగారు. రాజధర్మము అంటే ఎంత పన్ను పుచ్చుకోవాలో అంత పన్ను మాత్రమే రాజు ప్రజల దగ్గర నుంచి పుచ్చుకోవాలి. పుచ్చుకున్నటువంటి ద్రవ్యంలో ఒక నయా పైసా కూడా రాజు దుర్వినియోగం చేయకూడదు. ఆ ధనాన్ని వృద్ధి చేయాలి. వృద్ధి చేసినటువంటి ధర్మాన్ని పాత్రులైన వారెవరుంటారో అటువంటి వారికి మళ్ళీ అందచేయాలి. అందచేసి దేశక్షేమాన్ని కాంక్షించాలి. ఇది దీనిని రాజధర్మంతో చక్కగా రాజు తన నడువడిని తెలుసుకుని రాజవృత్తము అని పిలుస్తారు దీన్ని. ఆ రాజవృత్తాన్ని పాటించి రాజ్యపాలనము చేయుట. అలా నువ్వు పరిపాలన చేస్తున్నావా? సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా? శత్రువులను జయించావా? నీకు మంత్రులు సక్రమంగా సాచివ్యం చేస్తున్నారా అని మీరు రామాయణం చదివితే పాత్రలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునేటప్పుడు మీరు ఆ కోణంలో రామాయణం చదవాలి. ఎప్పుడైనా చదివితే ఒక దశరథ మహారాజు గారు భిన్న భిన్న సందర్భాల్లో ఎలా మాట్లాడతారో మీరు చూడాలి. రామచంద్రమూర్తి ఎలా మాట్లాడతారో మీరు చూడాలి. రావణాసురుడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడో మీరు చూడాలి. శూర్పణఖ మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో మీరు చూడాలి. మాట్లాడి ఆ మాట తీరులో ఉండేటటువంటి తేడాలు మీకు కనిపించాయనుకోండి, మీరు కొన్ని రకాలుగా ఇక మాట్లాడలేరు. ఎందుకంటే అలా మాట్లాడితే మీకు వెంటనే జ్ఞాపకానికి వస్తుంది, ఇది రామాయణంలో శూర్పణఖ మాట్లాడవలసిన మాటలు కదా, ఇది నేను ఎలా మాట్లాడతాను అనిపిస్తుంది మీకు. మీకు రావణాసురుడిలా మాట్లాడబుద్ధి ఇది. రావగతి అసత్ప్రలాపాన్ కరగతీతి ఇది రావణ. ఒకరు బాధపడేటట్టుగా, ఒకరు ఏడ్చేట్టుగా, ఒకరు శోకించేట్టుగా రావణుడు మాట్లాడతాడు. అందుకని అలా మీకు మాట్లాడబుద్ధి ఇది. ఇదేమిటిది, నేను ఇవాళ రావణాసురుడిలా ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది. మాట యందు సౌమ్యత వస్తుంది రామాయణం తెలిపితే, రామాయణం అర్థం చేసుకుంటే. అసలు మనిషికి ఉండవలసినది అంతకన్నా గొప్ప లక్షణం ఇంకొకటి లేదు. నోరు విప్పి మాట్లాడినప్పుడు అవతల వారు ప్రసన్నులై ప్రీతి చెందేటట్టు మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగి ఉంటే అంతకన్నా గొప్ప యజ్ఞం ఇంకొకటి లేదు. అందుచేత మహానుభావుడు ఈ విషయాలన్నింటినీ వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడి దగ్గర ప్రస్తావన చేశారు. చాలా సంతోషించారు. ఉభయలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత విశ్వామిత్ర మహారాజు గారు లేచి సెలవు పుచ్చుకుని నేను బయలుదేరుతానన్నారు. అంటే ఆయన అన్నారు, వశిష్ఠుడు ఒక గొప్ప ధర్మాన్ని చెప్పాడు. సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతాం రాజాత్వమతిథి శ్రేష్ఠ పూజనీయ ప్రయత్నత. అతిథి వస్తేనే గౌరవించి తీరాలి. అందుకని గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వారు కానీ, అందున ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంటికి అతిథి వస్తే గౌరవించాలి. ఎందుకంటే అతిథి దేవో భవ అని. అందుకే పెళ్లిలో స్నాతకం చేసుకుంటుంటే గురువుగారు పక్కన కూర్చుని చెప్తూ ఉంటారు, అబ్బాయి మరిచిపోకు సుమా, ఇంటికి అతిథి వస్తే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వారితో మర్యాదగా ప్రవర్తించు అని నేర్పుతారు. ఎందుకని గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు కాబట్టి. ఇది సన్యాసాశ్రమం, బ్రహ్మర్షి. అయినా సరే వశిష్ఠ మహర్షి అక్కడ ఉండేటటువంటి వారందరూ గురుకులంలో ఉన్నతే వశిష్ఠ మహర్షి కూడా పత్నితో కూడుకుని ఉన్నవారే. అందుకని ఆ వచ్చినటువంటి వారిని అతిథిని పూజించడం, అందున భోజన సమయానికి వచ్చినటువంటి వారిని ఆదరించడం అనేటటువంటిది సనాతనమైన ధర్మం కనుక వశిష్ఠ మహర్షి ఒక గొప్ప ధర్మాన్ని చెప్పారు. సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోజ్యతాం రాజాత్వమతిథి శ్రేష్ఠ. అతిథులలో నువ్వు శ్రేష్ఠుడవు. ఎందుకని?
ఈ భూమినంతటినీ నువ్వు పరిపాలించి రక్షిస్తున్నావు. అటువంటి రక్షకుడవై ధర్మాన్ని నిలబెడుతున్నావు. అటువంటి నువ్వు ఇవాళ ఈ సమయంలో ఆశ్రమానికి వచ్చావు. అందుకు నువ్వు ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళకూడదు. నా ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించవలసింది అన్నాడు. అంటే విశ్వామిత్ర మహారాజు గారు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, ఫలమూలేన భగవన్ విద్యతే ఎత్తనాశ్రయే పాద్యేనాచమనీయేన భగవద్ దర్శనేనచ. ఇంకా మళ్ళీ మీరు ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలి వశిష్ఠ మహర్షి? నాకు అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, త్రాగటానికి నీళ్ళు ఇచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, అన్నిటినీ మించి మీ దర్శనమైంది. మీరు తినేటటువంటి కందమూలాలు తేనె ఏమున్నాయో వాటిని నాకు ఇచ్చారు, వాటిని స్వీకరించాను. ఇంకింతకన్నా ఆతిథ్యమే ఉంటుంది. అందుకని నేను చాలా తృప్తి చెందాను. మీరు ఇంతకన్నా శ్రమ తీసుకోకండి, నాకు ఇంతకు మించి ఏదీ అక్కర్లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, మనిషి మనసు ఎలా మారుతుందో గమనించండి. ఏమంటున్నారు విశ్వామిత్ర మహారాజు గారు? ఏమయ్యా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అంటే, నేను దేని చేత తృప్తి పొందాను? మీరు పెట్టిన కందమూల ఫలాలకి తృప్తి చెందాను, తేనెకి తృప్తి చెందాను, అర్ఘ్యానికి తృప్తి చెందాను, పాజ్యానికి తృప్తి చెందాను. అన్నిటినీ మించి మీ దర్శనానికి తృప్తి పొందాను. చాలు చాలు, మీ వంటి బ్రహ్మర్షిని మహాపురుషుణ్ణి దర్శనం చేశాను, ఇంకింతకన్నా ఏం కావాలి? అందుకని నాకు ఏం అక్కర్లేదు మహానుభావ, మీరు ఆతిథ్యం ఇచ్చినట్టే. వారి మాట్లాడడంలో కూడా ఒక అందం ఉండాలి. నా మొహం మీరేం ఇస్తారులేండి, మేము తినేది వేరుగా ఉంటుంది, మీరు పెట్టలేరు అండం కాదు. మీరు మాకు ఇచ్చారు, మీ దగ్గర ఉన్నవి మాకు ఇచ్చారు, కందమూలాలు ఇచ్చారు, తేనె ఇచ్చారు, మీ దర్శనం ఇచ్చారు, ఇంతకన్నా ఏం కావాలి? మాకు అక్కర్లేదు, మేము ప్రీతి చెందాం, బయలుదేరుతాం అన్నారు. నిర్బంధించాడు వశిష్ఠుడు. ఎందుకని? ఏదో నోటి మాటగా మాట్లాడడం కాదు, ఇష్టం లేకుండా ఇదేంటి కాఫీ తాగుతారా కొంచెం అని అడిగి, పాలు ఇవాళ ఇంక తెప్పించలేదు అనుకుంటానే అని భార్య వంక చూసంటే ఏమిటి దాని అర్థం? మీరు అడక్కండి కాఫీ అనే కదా దాని అర్థం. అందుకని అలా మాట్లాడిన వాడు కాదు, నోటి వెంట ఏ మాట అన్నాడో ఆ మాటకి కట్టుబడేటటువంటి స్వభావం ఉన్నవాడు. ఈ సమయంలో ఆతిథ్యం స్వీకరించమని నేను అన్నాను, అందుకని మీరు ఆతిథ్యం స్వీకరించవలసిందే, తప్పకుండా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి అన్నాడు. అంటే ఏమిటి? ఆయనకి ఏం పెద్ద అయ్యో మహానుభావుడు వశిష్ఠ మహర్షి మనకి ఏదో పెట్టాలి, మనం తినాలి అని కోరికేం లేదు. వారు మహానుభావులు, మహర్షి, ఆశ్రమానికి వచ్చాం, ఆశ్రమానికి అన్న భావన అంతే. కనీసం రుచి మీద కోరిక కూడా లేదప్పుడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటే మీ ఆశ్రమంలో మెనూ ఏమిటండి ఇవాళ, ఏం వండుతారు అని ఏం అడగలేదు ఆయన. సరే మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి, మీరు ఏం పెడితే దాన్ని మాకు పెట్టండి అని అడిగారు. ఎంత సాత్వికమైనటువంటి రీతిలో ప్రవర్తన ప్రారంభమైందో చూడండి. ఈ మాటలు అన్న తర్వాత ఆయన శబళని పిలిచారు వశిష్ఠ మహర్షి. శబళ అంటే కామధేనువు యొక్క బిడ్డ. అది వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటుంది. ఆ శబళని దగ్గరికి పిలిచారు. పిలిచి ఉష్ణోఢ్యస్యోదనస్యాత్ర రచయ పర్వతోపమాహ మృష్ణాన్నీన చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ నానాస్వాదురసానాంచ షడబానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. శబళ, చూసావా, ఇవాళ మన ఇంటికి విశ్వామిత్ర మహారాజు గారు అతిథిగా వచ్చారు ఆశ్రమానికి. వారికి వారి వెనకాతల అక్షౌహిణి సైన్యం ఉంది, గజాలున్నాయి, అశ్వాలున్నాయి. వీటన్నింటికి ఈ సైన్యానికి ఉత్తమోత్తమమైనటువంటి విందుని నువ్వు ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది ఇష్టమో వారికి కావలసినటువంటి పదార్థములను నీవు సృజించు అన్నారు. ఏమిటి శబళ గొప్పతనం? నాకు వంకాయ అల్లం పెట్టిన కూర అంటే ఇష్టం అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. మీ ఇంటికి వస్తే వంకాయ కారం పెట్టిన కూర పెట్టారనుకోండి, నాకు అల్లం పెట్టిన కూర అంటే ఇష్టం అండి అని మనం కదా, అప్పటికి తినేస్తాం. అలా మనస్సులో ఉన్న మాటని తెలుసుకుంటుందిట శబళ. తెలుసుకుని ఏమి సృష్టించింది? చెరుకు కర్రలు సృష్టించిందిట, తేనె సృష్టించిందిట, పానీయములు సృష్టించిందిట, కొండలు పడేస్తే ఎంతంత ఉంటాయో అంతంత అన్నరాసులు సృష్టించిందిట. అవి ఎటువంటి అన్నరాసులు? చల్లారిపోయిన అన్నం కాదుట, పొగలొస్తున్నటువంటి వేడి వేడి సన్న బియ్యంతో వండినటువంటి ముత్యాలు అన్న వండారా అన్నంతగా ఇలా ముట్టుకుని కలుపుకుంటే మెత్తగా ఉండేటటువంటి అన్నరాసుల్ని సృష్టించిందిట. అందులోకి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు, తాగేవి నాకేవి కొరుక్కు తినేవి, కూరలు పచ్చళ్ళు పులుసులు ఎన్ని కావాలంటే అన్ని పదార్థాలని సిద్ధం చేసిందిట. పళ్ళరసాలు సిద్ధం చేసింది, పాలు సిద్ధం చేసింది, తాంబూలాలు సిద్ధం చేసింది, ఇన్ని సిద్ధం చేసింది. తీరా
ఏమనుకున్నారు మనస్సులో విశ్వామిత్ర మహారాజు గారు? మీరు ఏమి పెడితే అది మాకు చాలదా మీరు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు అన్నవాడు ఇన్ని లక్షల మంది సైన్యానికి ఒక శబళ, ఒక గోవు ఇన్నిటిని సృజించి ఉత్తర క్షణంలో పెట్టేస్తే తినేసి మన జీవితంలో ఎప్పుడన్నా తిన్నాను రా ఇలాంటి భోజనం అని సైనికులందరూ త్రేణుస్తుంటే మారిపోయింది మనస్సు. ఆశ్చర్యపోయాడు. ఏమి భోజనం పెట్టాడు రా మహానుభావుడు. ఇదనమాట శక్తి విశ్వామిత్రుడి దగ్గర. పొరపాటు మనిషి ఎలా వెడతాడో చూడండి. ఇంత బ్రహ్మర్షిని చూసి నమస్కరించిన వాడు బ్రహ్మర్షి మీద గౌరవం వ్యామోహం మీదకి మళ్ళింది, శబళ మీదకి. ఈ శబళ ఇన్నిటిని సృష్టించింది, ఈ శబళ నాది ఎందుకు కాకూడదనుకున్నాడు. పోనీ అర్థిస్తే వేరుగా ఉండేది. ఒక గమ్మత్తైన మాట ఒకటి మాట్లాడాడు. గవాంశత సహస్రేణ దీయతాం శబళామమ. మహానుభావ వశిష్ఠ, నీకు నేను ఆవుల్ని ఇస్తాను. ఎన్ని ఆవుల్ని ఇస్తాను? 1,00,000 ఆవుల్ని ఇస్తాను. ఎంత మూఢత్వం చూడండి. అది ఇన్ని లక్షల మందికి కావలసిన భోజనాన్ని క్షణంలో సిద్ధం చేసింది. అదే శబళ రేపు సీతారామ కళ్యాణం చేస్తున్నారట. శబళ 1,00,000 గోవుల్ని సృజించు, గోపాలకృష్ణ గారు అయ్యప్ప స్వామి దేవాలయం పేరు మీద దానం చేస్తారు అంటే 1,00,000 గోవుల్ని సృజించదా? ఉత్తర క్షణంలో రంగురంగుల గోవులు కర్రలకు కట్టేసి ఉంటాయి. కానీ 1,00,000 గోవుల్ని ఇచ్చి శబళను అడగడం ఏమిటి అసలు? అసలు అదే పొరపాటు. కానీ మనిషి మనస్సు ఎలా మారుతుందో చూడండి. విశ్వామిత్ర మహారాజు గారిది కూడా మారింది. లంచం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎలా? తనకున్నటువంటి లోభం ప్రవేశించింది, మోహ పెట్టడానికి, బ్రహ్మర్షిని మోహ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 1,00,000 గోవులు ఇస్తాను, నాకు ఆ ఆవునివ్వండి అన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, ఒక నవ్వు నవ్వి, మారింది మనస్సు అని గమనించాడు. గమనించి పెద్దలైనటువంటి వారికి అన్నిటికన్నా చాలా సంతోషంగా ఉండేది ఏమిటో తెలుసా అండి? జస్ట్ యాజ్ యూ గో టు ఎ పిక్చర్, సిట్ ఇన్ ది చైర్ అండ్ విజువలైజ్ ది పిక్చర్ ఆన్ ది స్క్రీన్ టు జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, దే ఆల్సో ఎంజాయ్ ఇన్ సీయింగ్ ది వరల్డ్ దట్ ఈస్ ఎవర్ చేంజింగ్. మీరు పడిపోయినట్టే జగత్తులో ఉండేటటువంటి మనుష్యుల యొక్క మారుతున్న స్థితులను చూసి జగద్గురువులు ఆశ్చర్యపోతుంటారు. అందుకు కదా శంకరులు అంటారు, నలినీదలగత జలమతి తరళం తత్వజ్జీవితం అతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం. ఉత్తర క్షణంలో ఎవడెళ్ళిపోతాడో తెలియదు. కానీ తామరాకు మీద నీటి బుట్టంత చంచలమైనటువంటి జీవితం కలిగినటువంటి మనుష్యులు ఎన్ని మోహాలు, ఎన్ని భ్రాంతులు, ఎన్ని సంబంధాలు, ఎంత అల్లరి, ఏమి విచిత్రం రా. వీళ్ళందరూ ఈ లోకం నా దృష్టిలో చచ్చిపోయిందిరా, ఈ బంధాలతో ఎన్నడో బతకడానికి కావలసిన పరమాత్మని పట్టుకున్నవాడు ఎవర్రా అంటారు శంకరాచార్యులు వారు. అలా మారుతున్నటువంటి విశ్వామిత్ర మహారాజు గారి యొక్క మనస్థితిని గమనిస్తున్నారు. ఆయన నవ్వి అన్నారు, నువ్వు 1,00,000 గోవులు ఇచ్చినా నేను ఈ శబళని ఇవ్వలేనయ్యా అన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి క్రోధం వచ్చింది. కామా క్రోధోభిజాయతే, కోపం వస్తుంది కదా. అందుకని చిన్న కోపం వచ్చింది. మాట చూడండి, మనకి కోపం వచ్చేసింది అనుకోండి ఆఫీసర్ గారి మీద, కోప్పడ్డామా కోప్పడలేదా అన్నట్టుగా భాషలో కొంచెం కరుకుతనం వస్తుంది. అలా అమ్మ ఇది తప్పకుండా చేసేయాలి అన్నారు అనుకోండి, పిలిచి నేను చేయకపోతే ఎవరు చేస్తున్నారని రోజు అన్ని మాటలు చెప్తారు అంటాం. అంటే ఏంటి, నేను తప్పకుండా చేసేస్తానండి అన్నదానికి ఇలా అన్నదానికి తేడా లేదు అంటే చిన్న కరుకుతనం వచ్చింది మాటలో. అలా ఒక మాట అన్నాడు. ఎలా మారుతుందో చూడండి. వాల్మీకి మహర్షి రచన వైచిత్రి ఎంత అందంగా రాస్తారో. రత్నం హి భగవన్నేత్ర రత్నహారీ చ పార్థివ తస్మాన్నే శబళాందేహి మమైషా ధర్మతోద్విజ. ఆయన అన్నాడు విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి వశిష్ఠ, రాజ్యంలో ఎక్కడైనా రత్నాలుంటే అవి రాజుకే చెందుతాయి. రాజు అని ఎందుకంటారంటే రత్నములు ఆయన సొమ్ము, విలువైనవన్నీ ఆయన దగ్గర ఉండాలి. చాలా విలువైనది రత్నం అయితే ఇంత విలువైన శబళ కూడా రత్నమే. అందుకని రత్నం కాబట్టి అది నా సొత్తు, సహజంగా నువ్వు ఉంచుకున్నావు. కానీ ఇప్పుడు ఆ రత్నం ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గరే ఉండాలి, రాజు దగ్గర. అందుకని నేను దాన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. ఇప్పుడు ఏమైంది, అర్థించడం మారి చిన్న క్రౌర్యం బయలుదేరింది. నువ్వు ఇచ్చేది ఏమిటి, నేను పుచ్చేసుకుంటానన్న స్టేజ్ వచ్చింది. వస్తే మహర్షి చూసి అన్నారు, బ్రహ్మర్షిలో మాత్రం మార్పు రాకూడదు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. వశిష్ఠ మహర్షి అన్నారు, అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రా తథైవచ ఆయత్తమగ్నిహోత్రంచ బలిర్హోమస్తథైవచ స్వాహాకార వషత్కారో విద్యాశ్చ వివిధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ అన్నారు. నాయన విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నం, ఇదేదో విలువగా దాచుకోవలసిన వస్తువు అని నువ్వు అనుకుంటున్నావు.
కానీ ఈ శబళకి ఏ ఆశ్రమంలో ఉన్న గౌరవం ఏమిటో తెలుసా? అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రాం తథైవచ. హవ్యము అంటే దేవతలకు ఇచ్చేటటువంటి హవిస్సు, కవ్యము అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటి భాగము. దేవతల ఆరాధన ఈ పాలతో జరుగుతుంది, పితృదేవతారాధనము ఈ పాలతో జరుగుతుంది. ప్రాణయాత్రాం తథైవచ. ఎంత గొప్ప మాటో చూడండి. నిజంగా నా ప్రాణయాత్ర దీనితో జరుగుతోంది. ఎవరన్నా అంటారండి ఈ మాట? దీంతో బతుకుతున్నానండి అంటాడంతే. ప్రాణయాత్ర జరుగుతోందన్నాడు అంటే ఏమిటి? తనంత తాను నడిచినంత కాలం నడుస్తుంది, కానీ దీని చేత పోషింపబడి నడుస్తోంది. అంటే శబళ పాలు తాగి నడుస్తుంది. అందుకని ఇది నా జీవితమునకు ఆధారమై ఉన్నది. ఈ మాట అన్న తర్వాత ఇక విశ్వామిత్రుడు అడగకూడదు అసలు. ఎందుకని? అది ఎటువంటి ఆశ్రమమో, ఎవరి ఆశ్రమమో, ఎంత తేజోవంతమైన ఆశ్రమమో గుర్తిరిగి కదా నువ్వు నమస్కరించి వచ్చావు. ఆ ఆశ్రమానికి అది మూలకందమై ఉన్నది శబళ. ఇది తెలిస్తే ఏమనాలి? క్షంతవ్యోమే అపరాధ, నా అపరాధాన్ని క్షమించండి గురువుగారు, పొరపాటు అయిపోయింది, మీరు శ్రేయోభివృద్ధిగా ఆ శబళని మీరు వాడుకోండి, నా పొరపాటు మన్నించండి అని వెళ్ళిపోవాలి. అందుకని ఎంత అందమైన మాట బ్రహ్మర్షి చెప్పారో చూడండి. హవ్యం కవ్యం తథైవచ. హవ్యము కవ్యము నా ప్రాణయాత్ర. స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా. స్వాహాకారము వషట్కారము అంటే యజ్ఞయాగాది క్రతువులు, ఇక్కడ జరిగేటటువంటి విద్యాభ్యాసము సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత ఈ ఆశ్రమము కానీ, నేను కానీ, నా ప్రాణము కానీ, ఇక్కడ యజ్ఞము కానీ, యాగము కానీ, దేవతారాధనము కానీ, పితృదేవతారాధనము కానీ సమస్తము దీని యందు వశమై ఉన్నాయి. ఇటువంటి ధేనువుని నీకు ఇవ్వడం ఎలా కుదురుతుంది? అందుచేత నేను ఇవ్వలేను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, 1,00,000 గోవులు కదా ఉందన్నాడు. మారలా మనిషిలో ఈ మాట అన్న కొద్దీ పౌరుషం పెరుగుతోంది. ఎందుకని? లోపల నుంచి క్షాత్రధర్మం, లోపల నుంచి క్షత్రియ సహజమైనటువంటి కోపంతో కూడి అధికారముతో కూడినటువంటి కామం పెరుగుతోంది. మామూలు కోరికుండి ఇది వారు తీరిస్తే తప్ప మనం తీర్చుకోలేమురా అన్న కోరిక ఏదో ఒక స్థాయిలో ఆగిపోతుంది. ఎందుకని? అవతలవాడు మనకన్నా పెద్దవాడు, ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు అహల్యనివ్వాలంటే ఇంద్రుడు ఏం చేస్తాడు? అందుకు ఊరుకుంటాడు. కానీ అవతలవాడు ఋషి ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకు వచ్చాడు దర్శనానికి? ఆయన బ్రహ్మర్షి అని వచ్చాడు. ఇప్పుడు ఏమవుతోంది? నేను రాజుని, ఆయన ఋషి. మారుతోంది స్వభావం. నాకన్నా ఆయన తక్కువ వాడన్న భావన వస్తోంది. నేను క్షత్రియుడను, రాజును, నా శాసనమునందున్నవాడు, నా రాజ్యంలో ఒక పర్ణశాల కట్టుకుని ఉన్నవాడు, నా అనుగ్రహం మీద బ్రతుకుతున్నవాడు. ఒక ఆవుని నేను అడిగితే ఇవ్వలేడు. 1,00,000 గోవులు బహుశా సరిపోయి ఉండవు. అందుకని ఈ మాట అంటున్నాడు. అందుకని పెంచుతాను కప్ప అని అంటున్నాడు. అనుకుని ఆ ఆవుకి వెల పెంచడం మొదలుపెట్టాడు. 14,000 ఏనుగులను ఇస్తాను. ఎలాంటి ఏనుగులను ఇస్తానో తెలుసా? వాటి మెళ్లల్లో బంగారు తాళ్లు ఉంటాయి, వాటిని పొడిచి నడపడానికి బంగారు అంకుశములు ఉంటాయి. అటువంటి 14,000 ఏనుగులను ఇస్తాను. 800 బంగారముతో చేయబడినటువంటి రథములను ఇస్తాను. ఒక్కొక్క రథమునకు 4 గుర్రముల చప్పున పూంచబడి ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క గుర్రమునకు స్వర్ణాభరణములతో అలంకారము చేయబడి ఉంటుంది. అటువంటి 800 బంగారు రథాలను ఇస్తాను. 11,000 గుర్రాలు. ఇటువంటి గుర్రాలు మంచి వయస్సులో ఉండి గొప్ప గొప్ప దేశాలలో గొప్ప గొప్ప జాతులలో పుట్టినటువంటి గుర్రాలను ఇస్తాను. 1,00,000 గోవులను ఇస్తాను. 1,00,000 ఏమైపోయింది? 1,00,000 వెళ్ళిపోయింది. 1,00,000 గోవులను ఇస్తాను. బంగారము వెండి నేను చెప్పను, నువ్వు అడుగు, ఎంత కావాలో అడుగు, ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ వశిష్ఠుడు అడిగితే ఎవరు సృష్టిస్తారు? ఇవి వశిష్ఠుడు కోరుకున్నవాడై ఉంటే ఆ ఆశ్రమం అరణ్యంలో ఉండక్కర్లేదు, హ్యాబిట్స్ సెంటర్లో ఉండాలి. ఎందుకని? ఎప్పుడో పెద్ద ఎస్టేట్ కింద ఆయన తయారు చేయగలడు. అలా కోరుకున్నవాడు కాదు కాబట్టే తేనెపట్లతోటి, ఆ పెద్ద పెద్ద చెట్లతోటి, పర్ణశాలలతోటి, ఆవులతోటి, సాధుమృగాలతోటి, కొన్ని వేల మంది శిష్యులతోటి, యజ్ఞయాగాది క్రతువులతోటి, హవ్యకవ్యములకు మాత్రమే వినియోగపడేటటువంటి శబళతోటి, అతిథి సత్కారముల కొరకు మాత్రమే ఉపయోగపడింది. ఆయన ఒక మాట అన్నాడు, నా ప్రాణయాత్ర దీని పాలతో జరుగుతోందన్నాడు. ఆయన కూడా ఎప్పుడు నాకు ఈ భోజనం పెట్టి అడగలేదు శబళని. అటువంటి శబళ వశిష్ఠుడే అడిగితే ఇవన్నీ సృష్టించివ్వదా? అయినా లోపల నుంచి కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము ఒకదాన్నొకటి పెనవేసుకుని పెరిగిపోతున్నాయి విశ్వామిత్ర మహారాజు గారిలో. కోపం ఎక్కువైపోతోంది. ఎందుకు ఇవ్వడని. అందుకని ఇంకా ఇంకా వెలని పెంచుతున్నాడు. ఏమిటి దాని ఉద్దేశ్యం? వింటున్న వాళ్ళు అనుకోవాలి, ఏంటండి ఆయన రాజ్యంలో ఉన్నాడు, పాపం అన్ని ఇస్తా అన్నాడు, 14,000 ఏనుగులు ఇస్తా అన్నాడు, అవన్నీ తీసుకోక ఎందుకండి ఈయనకి ఓ ఆవుదోండి ఇమ్మంటే ఇవ్వడం అని అవతల వాడు అనాలి. అందుకని చూడండి, అంటే మనిషిలో ఉండేటటువంటి స్వభావంలో మార్పు ఎలా. నువ్వు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు నాకు చాలవా, నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇన్ని ఇస్తాను నాకు శబళను ఎందుకు ఇవ్వమంటున్నాడు. అంటే ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు ఏదైనా ఇయ్యి, నేను ఇక మాటలాడను. మాటలు ఎందుకు? ఇంకా
నేను ఇంకా మాట్లాడాను అనుకో, ఎన్ని మాటలు చెప్పినా నేనేం చెప్పాలి? నేను ఇదే చెప్తాను, ఎందుకంటే నేను ఇంకా అసత్యం చెప్పను కనుక, ఉన్న సత్యమే చెప్పాలి. అందుకని ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పాలి? హవ్యం కవ్యం దాని మీద ఉన్నాయా, స్వాహాకార వషత్కారో విద్యాంశ వివిధాంస్తథా అని చెప్తాలి. నువ్వేం చెప్తావు? రేట్లు పెంచుతావు. ఇంకా కాసేపు ఆగితే ఏం చేస్తావు? అర్ధరాజ్యం ఇస్తానంటావు. కానీ అవన్నీ పుచ్చుకోవాలని నాకు కోరిక లేదు, అందుకని నీతో మాట్లాడను. ఎందుకు మాట్లాడనన్నాడో చూడండి. అవతల వాని యొక్క స్వభావం అలా మారుతుండగా మౌనమే ఆశ్రయణీయము. అందుకని ఏం చేశారు ఆయన? బ్రహ్మర్షి కనుక మారుతున్న స్వభావం మీద మీరు మరింత విసిరికర్రతో విసిరేదనుకోండి, మీరు ఇంకా మాట్లాడుతున్నారు అనుకోండి, అవతల వారిలో ఏం పెరుగుతుంది? కామ క్రోధాలు పెరిగిపోతాయి. ఆఖరికి చిట్ట చివర ఆ క్రోధము అగ్నిహోత్రం అయిపోతుంది. అందుకని ఆ స్థాయి రాకూడదని, ఆ పాపం తన వల్ల కలగకూడదని ఆయన మౌనం వహించాడు. ఒక్కొక్క సందర్భంలో ఎటువంటి జ్ఞాని కూడా ఎందుకు మౌనం పాటించాలో శాస్త్రం మనకి నేర్పింది, వశిష్ఠుడి జీవిత చరిత్ర. అందుకని మౌనం పాటిస్తే కోపం వచ్చింది మహానుభావుడికి. కామధేనుం వశిష్ఠోపి యదానత్యజతే ముని తదాస్య శబళాం రామ విశ్వామిత్రోన్వకర్షత. దాని మెళ్ళో తాడు పట్టుకుని సైన్యాన్ని పిలిచి, ఈయన ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటి? రత్నం విభగవన్నేత్ర రత్నహారీ చ పార్థివ తస్మాన్నో శబళాం దేహి మమైషా ధర్మతోద్విజ. ఇది రత్నం, ఇది నాకు చెందుతుంది. ఈయన దగ్గర ఉంచుకున్నాడు ఇన్నాళ్ళు, ఈయన దగ్గర దీన్ని ఉంచబడిసిన అవసరం ఏం లేదు. అడిగాను పోనీ ఏవో ఇస్తానని, ఎంత అడిగినా బెట్టు చేస్తున్నాడు, తీసుకుపోన్నాడు అని దాన్ని మెడలో పాశం పట్టుకుని గట్టిగా లాగి సైనికులు తప్పచెప్పాడు. దాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోతున్నాడు. తీసుకెళ్లిపోతుంటే అబల అయినటువంటి స్త్రీ ఎలా ఏడుస్తుందో ఆ శబళ అలా కన్నులంబట నీరు కారుస్తోంది. ఎందుకని? కోరికలు కోరుకునేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలని, రజస్తమో గుణములతో కూడుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకోదు కామధేనువు. అందుకే మనలాంటి వాళ్ళకి కామధేనువుల్ని ఇస్తే ఎంత ప్రమాదమో చూడండి. నిజంగా మనకి ప్రమాదం, అందుకే భగవానుడు ఇవ్వడు. వీడికి ఇస్తే ప్రమాదం రా పాపం, లేనిపోని ప్రమాదం ఉత్తరక్షణంలో తెచ్చేసుకుంటాడని ఇవ్వదు. ఒక్కొక్కడు ఎంత మౌఢ్యం ఉంటుందంటే చెప్పిన మాట వినడు. ఒక గురువుగారు ఉపన్యాసం చెప్తున్నట్టు శిష్యుల్ని కూర్చోబెట్టుకుని, రే భగవంతుని ఆజ్ఞ అని ఒకటి ఉంటుంది, ఆ భగవంతుని ఆజ్ఞ ఎవరు తప్పించలేరు, ఇక్కడ రాసేస్తాడు రా ఈశ్వరుడు అన్నాడు. ఎందుకో వాడి కోపం వచ్చింది శిష్యుడికి. ఏమిటి రాసేస్తాడండి, ఏమిటి తప్పదు, ఏమిటి రాశాడు చెప్పండి అన్నాడు. అంటే గురువు గారికి ఆశ్చర్యం వేసి, రేపు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసం తినాలని రాసిందిరా నీ నుదుటినా అన్నాడు. సస్తే తిన్నాం. మీరు చెప్పారు కదా, ఎలా తింటానో చూద్దురు కానీ, ఇది భగవంతుడికి రాయడం ఏమిటి, నేను పాయసం తినడం ఏంటి, ఒక్క నాటికి తిన్నాం. ఊళ్ళో ఉంటే ఎవరైనా పొరపాటున పెడతారో నేనే తింటానో, అడవికి పోతానన్నాడు. పోయి అడవికి వెళ్ళి కూర్చున్నాడు. 11 అయింది, ఇంకొక గంట దాటిపోయింది. ఆ గురువుగారు ఉంటే ఎందుకు పిచ్చి అంటే గురువుల మీద క్రోధం, వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయానికి అటుగా బాటసారులు వెడుతూ వెడుతూ అటు వస్తున్నారు. అమ్మో వీళ్ళు ఇటు వస్తున్నారు, గభాలను నన్ను పిలిచి పాయసం తినమని అనుమానం, తినమంటారేమో అని చెట్టు ఎక్కేశాడు. ఆ బాటసారులు వీడి కర్మ కొద్దీ ఆ చెట్టు కిందకే వచ్చారు. కాళ్ళు చేతులు మొహాలు అన్ని కడుక్కున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, మూటలు ఇప్పారు. ఇప్పితే వాళ్ళకేమి కోరిక పుట్టిందో అందరూ పాయసమే తెచ్చుకున్నారు. తెచ్చుకుని పాయసం విప్పి అందరం కలిసి పాయసం తాగుదామని తాగపోతున్నారు. గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. ఖచ్చితంగా 12 అవుతోంది టైము. అమ్మ బాబోయ్ దారి దొంగలు వస్తున్నారని పారిపోయారు. పారిపోయేటప్పటికి ఆ దారి దొంగలు గుర్రాల మీద వచ్చి మంచి ఆకలిస్తోందిరా, ఇదంతా పాయసం ఉంది తిందామని కిందకి దిగారు. ఒరే ఇందులో ఒక్క చుక్క కూడా ఎవరు తాగినట్టు లేదు, ఒకవేళ ఇందులో ఎవరైనా విషం కలపలేదు కదా అని పైకి చూశారు. ఈయనున్నాడు. నువ్వు ఇలా కిందకి దిగరా అన్నారు. దింపారు. ఎరా నువ్వు ఇందులో విషం కలిపావా అన్నారు. మహాప్రభో నాకు అసలు ఏమీ తెలియదు, వాళ్ళు ఎవరో పెట్టారన్నారు. నువ్వైతే ముందు తాగన్నారు. అయ్యో పాయసం తప్ప ఏదైనా తాగుతానన్నాడు. అమ్మ అయితే వీడికే తెలిసి ఇందులో రహస్యం, నువ్వు తాగుతావా పొడి చేయవా అన్నాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా 12 పాయసం తాగాడు. వాడికి ఏం అవ్వలేదు, అవ్వాల్సింది అయిపోయింది. చాలదు. అందుకని ఒక్కొక్కరి మూర్ఖత్వం అంతే. ఆ కామక్రోధాలు లోపల విజృంభించిపోయి అనుకోండి, విజృంభించిపోతే ఎంతటి తెంపరి పనినే చేసేస్తాడు. తీసుకుపోతున్నాడు ఆ శబళని. పాపం ఆ ధేనువు ఏడుస్తోంది, కందులంబట నీరు కారుస్తోంది. ఏ విధంగా అయితే ఒక అబల ఆర్తనాదం చేస్తుందో అలా ఆర్తనాదం చేస్తోంది. వింటున్నాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి, ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు, కానీ చెయ్యకూడదా? చేస్తే ఆయన కూడా కామక్రోధాలకు వశుడైపోయినట్టే లెక్క. వాడిని ఆదెత్తుకుపోతున్నాడు, వాడి సంగతి చూస్తానని ఈయన మంత్రాలు వేసేసి గబగబా సృష్టించేశాడు అనుకోండి. అంటే ఆవు తనకు కావాలన్న కోరిక తనకు ఉన్నట్టేగా, తనకి స్వార్థం ఉన్నట్టేగా. ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కూర్చుంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి కామధేనువుకి అనుమానం వచ్చింది. నన్ను విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడా, లేకపోతే వశిష్ఠ మహర్షి పరిత్యజించాడా, నన్ను విడిచిపెట్టాడా? ఎంత గొప్ప అనుమానమో చూడండి. విశ్వామిత్రుడు తీసుకెళ్లగలడా వశిష్ఠుడు ఇవ్వకపోతే? నేనివ్వను అన్న మాట మీద వశిష్ఠుడు నిలబడితే
తరమే విశ్వామిత్రుడికి తీసుకెళ్లడం అంటే కామధేనువుకి తెలుసు ఒక రహస్యం శబళకి. క్షత్రియ బలం కన్నా బ్రహ్మతేజం గొప్పది. వశిష్ఠ మహర్షి యొక్క శక్తి ముందు విశ్వామిత్ర శక్తి సరిపోదు. రాచశక్తి చావదు. ఎంత అక్షౌహిణీ సైన్యం ఉన్నా నిలబడలేడు. ఇది తెలుసు కాబట్టి ఆయన విడిచిపెట్టకపోతే వీడు నన్ను ఎలా తీసుకెళ్లగలుగుతున్నాడు? ఎందుకు విడిచిపెట్టాలి నన్ను అంటే నా వల్ల ఏదో పాపం ఉండాలి, లేదా నేను ఏదో పొరపాటు చేసి ఉండాలి. ఈ రెండూ లేకపోతే నన్ను బ్రహ్మర్షి విడిచిపెట్టారు. నేను